ప్రధాని మోదీని ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోడీ కేడి అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మర్చి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారన్న భ్రమలో మాట్లాడుతూ ఆయన కుసంస్కారానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నిన్నటి రోజున మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజా దీవెన సభలో రేవంత్ టీం మాట్లాడింది చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తొస్తున్నాయని డీకే అరుణ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి తన పాలన మీద ఆయనకే నమ్మకం లేదని, అందుకే మాట మాటకి తనని ఎవరో దింపేస్తారంట అని చెప్పుకోవడం ఎవరి సింపతి కోసమో చెప్పాలని కోరారు. గతంలో కేసీఆర్ కూడా అహంకార పూరిత మాటలు మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నారో చూస్తున్నామని, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది మీకు గుర్తులేదా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి చూపాలని, మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని పేర్కొన్నారు డీకే అరుణ. మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే మైలేజీ వస్తుంది అనుకుంటున్నావేమో, ఖబర్దార్ రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే వెంటపడి తరిమేస్తానని డీకే అరుణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ సభలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిలాగా మాట్లాడలేదు, ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడే బాయ్ అని చెప్పి ఆదిలాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం, సహకారం తీసుకుంటా కొట్లాడబెట్టుకొని ఓ పక్క మాట్లాడతాడు. మరొక పక్క నిన్న ఇక్కడ మహబూబ్ నగర్లో మాట్లాడుతూ మోడీ కేడీ అని మాట్లాడతాడు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్న ముఖ్యమంత్రిని కాలేదు నేను అనుకుంటున్నట్టున్నది. మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే మన రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా, ఆ మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించని ఇంకా ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి డైలాగులు వేసి ఆ నెరేటివ్ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇయ్యలేదని మాటికి 2014లో మోదీ గారు చెప్పిందని మాట్లాడతారు. 2014లో పాలమూరు రంగారెడ్డి డిజైన్ అయింది. పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఎవరు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు, దానికి మీరు తానెత్తందని అంటున్నారా? ఆ మార్చిన డిజైన్లకు పెంచిన అంచనాలకు మీరు తానే తందాని అంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? ఊరికే తాటాకు చప్పట్లు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే మేమేదో అయిపోతాము. మీకు ఎవరికి చిత్తశుద్ధే లేదు, మీకెవరికి మాట్లాడే అర్హతనే లేదు. పాలమూరు అభివృద్ధి గురించి కానీ, పాలమూరులో ఏ మూలకైనా ఏ ప్రాంతానికైనా పోయి అడగండి. ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాడింది ఎవరు? ఈ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య ఉంటే కరెంటు తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట సబ్స్టేషన్లు, కరెంటు మొత్తం లైన్లు అప్గ్రేడేషన్ చేయించడానికి తాపత్రయ పడింది ఎవరు, చేసింది ఎవరు? ఒకసారి మాట్లాడటాన్ని అడిగిరండి. బిడ్డ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కుతా. ఎవరిని పండబెట్టి తొక్కుతావు? 8 సీట్లు మాకున్నాయి, మిమ్మల్ని టచ్ చేస్తామా? మేము టచ్ చెయ్యం. మీ దాంట్లో మీకు ఏమైనా చెప్పినా ఇంతకుముందు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరైనా షిండేలాగా వెళ్తే వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి షిండే అవుతాడని, వాళ్ళే విమర్శిస్తున్నారు కదా. మరి మేడిగడ్డ
కాళేశ్వరం మీద ఇప్పటిదాకా సిబిఐ ఎంక్వైరీ పడలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరు మీద తాత్సారం చేస్తూ ఉన్నారు. పాత కాంట్రాక్టులు ఎవరెవరైతే కేసీఆర్ హయాంలో కాంట్రాక్టులు చేసిండ్రో వాళ్ళకే ఈ ప్రభుత్వం కూడా కొమ్ము కాస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. జాతీయ హోదా కాకుండా మేము ఈ ప్రాజెక్టుకి 60% నిధులు ఇచ్చి సహకరిస్తాము అని చెప్పినారు. మరి ఇక సహకరించకపోవడం ఏందో మాకు అర్థమైతే లేదు. వీళ్ళకు ఆ పేరులో ఏముందో మాకు అర్థమైతే లేదు.